తెలంగాణ బీజేపీ ట్రెండ్కు తగ్గట్టు ట్యూన్ అవుతోందా? కొందరు నేతలు తమ రొటీన్కి భిన్నంగా కొత్తగా వ్యవహరించడం అందులో భాగమేనా? యువ రాగాలాపనలో పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? వాటి గురించి జరుగుతున్న చర్చలేంటి? ట్రెండ్కు తగ్గట్టు కాషాయం ట్యూన్ అవుతోంది. పరిస్థితులు చేజారకుండా ముందే జాగ్రత్త పడుతూ బీజేపీ మరొకసారి అధికార పీఠానికి నిచ్చెన వేస్తున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా జెన్సీకి దగ్గర కావాలని ప్రధాని మోడీ కమలం నేతలకు సూచించారు. దీంతో నేటి తరంతో మమేకమై నేరుగా టచ్లో ఉండాలని పార్టీ నేతలు కూడా డిసైడ్ అయ్యారట. యూనివర్సిటీలకు వెళ్లాలని ప్రధాని చేసిన సూచనను తూచా తప్పకుండా పాటించే దిశగా తెలంగాణ బీజేపీ నేతలు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే విద్యార్థి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారట. ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రమైన ఏబీవీపీ విద్యారంగంలో పనిచేస్తోంది. స్టూడెంట్ ఇష్యూస్ మీద కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినా సరే అది సరిపోదంటూ బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులు క్యాంపస్ మాట పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పార్టీనే నేరుగా విద్యార్థులకు దగ్గరగా ఉండాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది అంటున్నారు. వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ విపక్షాలు కార్యక్రమాలు చేస్తున్నాయని, మనం కూడా అదే రేంజ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే విద్యార్థి యువతి కేంద్రంగా కార్యక్రమాలు చేయక తప్పదని డిసైడ్ అయ్యారట కమలం లీడర్స్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఆ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. కాలేజీలకు వెళ్లి విద్యార్థుల సంతకాలను సేకరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజులు దీక్ష చేశారు. దానికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలించారు. అలాగే జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి బీజేపీ మద్దతు తెలిపింది. వారిని కలిసేందుకు వెళ్లాలనుకున్న రామచంద్రరావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ వింగ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యువ క్రీడాకారులు విద్యార్థులు పార్టిసిపేట్ చేసిన ఖేలో ఇండియాకు అటెండ్ అయ్యారాయన. ఈ రకంగా రకరకాల కార్యక్రమాలతో జెన్సీకి దగ్గరగా ఉండేందుకు కాషాయ లీడర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ పట్ల ఆ తరంలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని పెద్దగా పట్టించుకోని కొందరు నాయకులు కూడా ఇప్పుడు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటున్నారట. సోషల్ వీధుల్లో ఎప్పుడూ కనిపించని కాషాయ లీడర్స్ కొందరిప్పుడు పోస్టులు పెడుతూ ఉండడంతో కుర్రోళ్ల దెబ్బ బాగానే కనిపిస్తోంది అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. బీజేపీ యువ ఆలోచనల్ని ఆ వర్గం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.